తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తెనాలిని చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తెనాలి ఐతానగర్ ఏరియాలో వాటర్ ట్యాంక్ దగ్గరి పైకస్ పార్కును బుధవారం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అధికారులతో కలిసి పార్కుకు వచ్చిన మంత్రి అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. పైకస్ పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా చెప్పారు. దాదాపు 1,30,00,000తో పార్కును అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని వయసుల ప్రజలకు ఆటవిడుపుగా ఉండేందుకు తగిన విధంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ముందుగా మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన కాంపాక్టర్ను మంత్రి మనోహర్ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ ప్రారంభించారు. పట్టణంలో ప్రతిరోజు 50 టన్నుల చెత్త వస్తోందని, నూతన కాంపాక్టర్తో ఒకసారి 30 టన్నుల చెత్తను జిందాల్ కంపెనీకి తరలించవచ్చని మంత్రి మనోహర్ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా శివాజీ చౌక్ను మంత్రి సందర్శించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ వైర్లు, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించాలని విద్యుత్ శాఖ ఈఈ ఎక్కల సత్యనారాయణను ఆదేశించారు. అలాగే 10 రోజుల్లో రోడ్డు మధ్యలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని డివైడర్ వద్ద ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎడ్లపాటి వెంకట్రావు ద్వారాన్ని త్వరగా నిర్మించాలని సూచించారు. రోడ్లపై ఆక్రమణల తొలగింపుకు జరుగుతున్న కృషికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు, కౌన్సిలర్ గోగిరెడ్డి మానసరెడ్డి, ఎంఈ శ్రీకాంత్, డిఈ ఆకుల శ్రీనివాసులు, విజయవాడ కనకదుర్గ ఆలయం పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకట రమణారావు, జనసేన పార్టీ నాయకులు హరిదాసు గౌరీశంకర్, రవీంద్ర, జట్టి గుణ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు రత్నాకర్ శాస్త్రి, బండారు రవికాంత్, షేక్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీలో 3 ప్రత్యేక కార్యక్రమాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంక్షేమంతో పాటు అభివృద్ధి, శివాజీ చౌక్ ప్రాంతంలో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతోపాటు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ అన్నీ కూడా షిఫ్టింగ్ ఈరోజు దాన్ని ఫైనలైజ్ చేసాం. ఆ రోడ్డు పైన ఉన్న పోల్స్ అన్నీ కూడా టువర్డ్స్ బురిపాలెం వెళ్తున్న ఆ రోడ్ని పోల్ షిఫ్టింగ్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా పెద్దలు ఎడ్లపాటి వెంకట్రావు గారి పేరుతోటి అక్కడ ఉన్న గతంలో ఉన్న ఆర్చ్ని రోడ్ వైడింగ్లో తొలగించాం. వాళ్ళ కుటుంబానికి మనం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అక్కడ ఎడ్లపాటి వెంకట్రావు గారి విగ్రహం ఏర్పాటు, దాంతోపాటు ఈ ఆర్చ్ కూడా నిర్మాణం డిజైన్ దాదాపు ఫైనల్ చేసాం. అది బహుశా 2-3 రోజుల్లో ఆ డిజైన్ కూడా మనం పూర్తి స్థాయిలో కౌన్సిల్ ముందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఆ ప్రాంతంలో జరగాలో వాటి గురించి కూడా మనం వివిధ శాఖలతో అనుసంధానం చేసుకుని ఆ కార్యక్రమం కూడా 10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏదైతే రోడ్డు మధ్యలో ఉందో గాంధీ గారి విగ్రహం కూడా తరలించి రోడ్ డివైడర్లో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3వ కార్యక్రమం గతంలో నేను చెప్పాను, ఐతానగర్లో మనం నిధులు తీసుకొచ్చినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేసుకోలేపాం. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ పార్క్ని అభివృద్ధి చేసే విధంగా, మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో ఆరోగ్యం గురించి ప్రతిరోజు వాకింగ్ చేసి ఒక మంచి వాతావరణం కల్పించడానికి కోసం కోరుకుంటున్నారు. అది ఇదివరకు చిన్నరావూరు ప్రాంతంలో ఆ చిన్నరావూరు పార్కుని ఏ విధంగా అభివృద్ధి చేసామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఈ పార్క్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు ఇచ్చిన అంచనాల మేరకు 1,30,00,000 రూపాయలతోటి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. పార్కింగ్ ఫెసిలిటీ, సోలార్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పిల్లలకి మరింత ఆకర్షణీయంగా ఉండేటట్టు కొన్ని సౌకర్యాలు సూచించడం జరిగింది. దానిపైన కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ గతంలో చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు ఈ ప్రాంతానికి అయ్యప్ప అని వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం తెనాలి టౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు మనకి ఒక కాంపాక్టర్, అంటే పెద్ద లారీ, ఒకటి 30 టన్నుల లారీ మనకి అందించడం జరిగింది. దాదాపు 1,16,00,000 రూపాయలతోటి ఆ లారీ మనకి అందించారు. ఈ తెనాలి నగరంలో దాదాపు ప్రతిరోజు 25 నుంచి 30 టన్స్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త సేకరణలో భాగంగా ప్రస్తుతానికి ప్రత్యేకంగా ముందు మనం మన బురిపాలెం రోడ్లో ఉన్న ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న ఆ వ్యర్థాలన్నీ కూడా తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి
ప్రస్తుతానికి దానికి ఇమీడియట్గా మనం గుంటూరులో ఉన్న జెండాల్ ఫ్యాక్టరీ తోలుకునే విధంగా దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మన టౌన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మేజర్ కాంపాక్టర్ బిన్స్ అంటే పెద్ద పెద్ద డస్ట్బిన్స్ లాగా ఏర్పాటు చేసుకుని ఆటోమేటిక్గా వీటిని ఆ కాంపాక్టర్లో ఎత్తుకుని ఆ చెత్తను తరలించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం. సో ఈ సందర్భంగా నేను కోరేది, దయచేసి మన తెనాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరందరూ కూడా సహకరించాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్రాంతి కల్లా వీధి దీపాల విషయంలో కానివ్వండి, రోడ్ల పైన ఉన్న చేయాల్సిన మరమ్మతులు కానివ్వండి, కాలువల ఆధునీకరణ కానివ్వండి, ప్రత్యేకంగా ఐతానగర్లో విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మనం డొంక రోడ్డు వరకు ఈ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా సైడ్ కాలువల నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఒక ఆల్టర్నేటివ్ రోడ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్లు ఇవి లేకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేటట్టు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, సహకరించాలి. రోడ్ల పైన ఆక్రమించడం వల్ల భవిష్యత్తులో మనం ఎటువంటి అభివృద్ధి కూడా చేసుకోలేకపోతున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సహకరించమని వివిధ శాఖల అనుసంధానంతో కమిషనర్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తాం.